చెయ్యి హతి దీనికి సమాధానం చెప్తుందా మీ బాక్సింగ్? గోడని కొట్టడం కాదురా, నిజమైన వీరుడు అయితే నాతో పోటీపడి నన్ను గెలు. లై ఎక్కడా ఎప్పుడో చెప్పరా, నా విజయేంద్రున్నాడ్రా ఇక్కడే రేపే. అయ్యారు వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి రండి, రేపోరా రేపు మాట్లాడుకుందాం. భయమా? భయమేరా, నన్ను తలుచుకొని కాదు నిన్ను తలుచుకొని. ఓడిపోయే కళను నేర్పించలా మా గురు. ఏంట్రా పోటీలో తేల్చుకుందామా? మాత్రం అర్థమైంది. నేనేం చేశాను? మీ విజయేంద్ర ఓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి. ఆగండి. రారా, విజయేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్లడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. If we lose, he's asking us to fall on his feet. Yes, we will do. ఈ పోటీ నియమ నిబంధనలు: అడిమొరయుక్తులైన కరహతి, శైలాత్, మల్లు మరియు మోకాలు, మోచేయి, పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హాస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు. 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా ఇప్పటికే మించిపోలా. తెల్లోళ్ళతో కలిసి చిన్న పిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోద్ది. రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టూ గురుగారు కూర్చోండి గురుగారు. Knock him out! నీళ్లు తాగు బావా. రెండవ చుట్టూ గురుగారు అయిపోయాడ్రా. విజయేంద్ర, స్నేహితుడని వదిలేసావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి.
గురుగారు టైం అవ్వలేదు గురుగారు ఈ లోపల గంట కొట్టేశారు. చూడండి గురుగారు ఎందుకలా ముందే గంట కొట్టేశారు. హాయ్! మూడవ చుట్టూ Hey, hit me if you can. జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరూ అక్కడ పడుకుంటారు. వెళ్ళండి రా, చెప్తున్నారుగా వెళ్ళండి. విజయేంద్ర, అయ్యా ఆ తెల్లవాళ్ళ మంద వెళ్ళిపోయింది. ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? రేయ్, ఉండు ఉండు నువ్వు మంచి మనసుతో అంటున్నావు. కన్నవాణ్ణి నాకు తెలుసు. వాడి విషయం పూర్తిగా నమ్మేకు. జాగ్రత్త. ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవున్న చోట నేనుండనురా. ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాని కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో. తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. నన్ను క్షమించు. తప్పంతా నాదే. ఏమంటున్నావురా? 5 ఏళ్లుగా అర్థం కాంది ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి? ఏంటి? ఆ? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డారా. ఈ సంతోషంలో నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను. అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేం, విషంతోనే చంపగలం. ఓ, నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే, ఒక్కరోజే అంత కదా. ఎక్కువైందా నీకు? చేతులు చేతులు చెయ్యి వదలడానికే పట్టుకున్నానా?